మార్నింగ్ అండి. కాకరకాయ చిప్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఆర్డర్ పెట్టారు, అందుకని కాకరకాయ చిప్స్ చేశాను. చూడండి, కాకరకాయ చిప్సే కాదు, కరివేపాకు, తెల్లుల్లి. మనం బయట కాకరకాయ చిప్స్ నేను అప్పుడు కొన్నాను, చాలా రోజుల క్రితం కొంటే ఒక తెల్లుల్లి కానీ కరివేపాకు కానీ ఏమి లేకుంటుండే. చూడండి, మనం అందుకే ఇంటి రుచి, ఇంటి వంట కానీ అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. తెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇది ఎన్ని రోజులైనా చెడిపోకుండా ఉంటుందండి. మనం ఎప్పుడైనా తినచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిది. షుగర్ ఉండేవాళ్ళు కూడా తింటారు. ఎక్కువ కాకరకాయ వేపుడు తినలేరు కదా, అందుకని ఇట్లా చిప్స్ టైప్లో అయితే మంచిగా తింటారు. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ చిప్స్ కూడా మన దాంట్లో ఉంటుంది. మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా నాకు 1 day ముందు చెప్తే నేను ఇవ్వగలుగుతాను. ఓకేనా? చాలా ఎంత బాగుంది చూడండి. మనం కారం పొడి కూడా కలర్ ఫుడ్ కానీ ఏది ఎంత నేచురల్గానే ఉంటుంది మన వంటలో. కాబట్టి ఈ విధంగా తెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసామండి. దీంట్లో నిమ్మకాయ రసం కూడా వేసాను. చూడండి ఫ్రెండ్స్, అసలుకైతే నేను బయట కొనైతే పాడేశాను ఒకసారి కాకరకాయ చిప్స్. మరి తినాలనిపించలేదు. అందుకే అంటారండి, ఇంటిలోనే వంట చేసే ఫుడ్ వేరే, బయట తినే ఫుడ్ వేరే. అందుకే గీతాంజలి ఇంటి రుచులని పెట్టి చెప్పాను మీకు. ఓకేనా? ఇదే కాదండి, ప్రతి ఒక్క ఐటెం కూడా మనము అంత చక్కగా చేస్తాం. ఓకేనా? కాకరకాయ చిప్స్ రెడీ. మీరు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు.